జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ మానవహారం నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఖలీదా బేగం సంఘీభావం ప్రకటించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేష్ మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలు నెరవేర్చుకునే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. శిక్ష ఉద్యోగ జనగామ జిల్లా సంఘం అధ్యక్షునిగా మేము గత 26 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులము నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. మాకు గత ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయనప్పటికీ పోయిన సంవత్సరం మేము ఒక నిరవధిక సమ్మె కొనసాగిస్తున్న క్రమంలో హనుమకొండలో మేము చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ప్రకటించి సంఘీభావం ప్రకటించినటువంటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సంఘీభావం తెలిసి మీకు 100 రోజులలో మీ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని మాకు మరీ సలహా ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం రాగానే మీకు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరి ప్రభుత్వం వచ్చినాక 100 రోజులైనటువంటి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మేము వెయిట్ చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని మేము ఈ యొక్క రోడ్డుపైకి వచ్చి మా యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. ఇప్పటికైనా గత 26 రోజుల నుండి విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడింది. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఎక్కడ బిల్లులు రాకుండా అన్ని సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి మాకు రెగ్యులరైజ్ చేయాలనే ముఖ్య డిమాండ్తో మేము ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నాము. లేని పక్షంలో మేము ఇంకా ఎంతో ఉధృతం చేసి మా యొక్క నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాము.